హాయ్ బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కళ్యాణి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్. ఇంకా ఇవాళ కూడా చాలా మంచి రెసిపీస్తో అయితే మీ ముందుకు వచ్చానండి. ఫస్ట్ది అయితే ఇదే అనమాట. ఇది మనం చాలా మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి రెడీ చేసుకోబోతున్నాము. అండ్ అలాగే సన్నకారపూస అండి, సేవ్ అంటారు కదా, అదనమాట. చాలా క్రిస్పీగా అండ్ చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఈ రెండు ఐటమ్స్ అయితే ఇవాళ నేను మీతో చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే నేను ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. అది కూడా చాలా మంచి హెల్తీ వేలో అండ్ టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఈజీగా అయిపోతుందండి ఈ స్వీట్ రెసిపీ అయితే. దీని పేరు అయితే కొబ్బరి రొట్టె అండి. అంటే పాత రోజుల్లో అయితే ఈ పేరే ఉండేది. ఇంకా దీనికోసం అయితే నేను ఉప్పుడు బియ్యం అంటారు కదండి, అవి ఒక 3 గ్లాసెస్ తీసుకున్నాను. అలాగే ఒక గ్లాసు మినపప్పు తీసుకొని ఓవర్ నైట్ కాకుండా ఒక 3 to 4 hours నానబెట్టుకోవాలండి. నేనైతే ఒక 4 hours నానబెట్టాను అంతే. ఇంకా అదంతా కూడా గ్రైండర్కి వేసేసుకున్నాను. ఇంకా అది గ్రైండ్ అయిపోయే లోపల ఒక కొబ్బరికాయ మొత్తం, అంటే టెంకాయ ఉంటుంది కదండి, అది మొత్తం కొట్టేసి 2 చిప్పలు కూడా ఇలాగా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఈ కొబ్బరి ముక్కలన్నీ తీసేసుకొని మనం ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసి. ఇంకా తర్వాత అయితే బెల్లం తీసుకుంటున్నానండి. ఇది నేను బయట డిమార్ట్లో తీసుకున్నాను అనమాట. అదే ఇది 2 kgs ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని సగానికంటే కొంచెం తక్కువ వేయబోతున్నానండి. 3 glasses రైస్, అలాగే 1 glass మినప్పప్పు అండ్ 2 చిప్పలు కొబ్బరి ఇలా వేసాం కదండి. అందుకే 1/2 kg కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఈ మెజర్మెంట్స్కి. ఇంకా మీరైతే ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే స్వీట్ ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బెల్లం కూడా మనము ఇలాగ చాకు తీసేసుకొని సన్నగా తురిమేసుకోవాలండి. కొంచెం నాకు వాయిస్ బాగాలేదండి, అందుకే 3-4 days నుంచి వీడియోస్ కూడా పెట్టట్లేదు. కొంచెం ఫీవరిష్గా ఉంది, అలాగే బాగా డ్రై కాఫ్ అనమాట. ఏమీ అనుకోకండి, నా వాయిస్ని అయితే కొంచెం నెగ్లెక్ట్ చేసేయండి ఈ ఒక్కరోజుకి. ఇంక ఇప్పుడైతే చూసారు కదా, బెల్లము ఇలాగ సన్నగా తురిమేసుకున్నానండి. ఇది ఇలాగే తురిమేసుకోవాలండి. అప్పుడే మనకి మన బియ్యపిండి ఉంది కదా, దాంట్లో మంచిగా మిక్స్ అయిపోతుంది అనమాట. ఇంక ఇప్పుడైతే కొబ్బరి ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అవన్నీ మిక్సీ చేసేసుకున్నాను. మిక్సీ కూడా మీరు ఎలా పట్టుకోవాలంటే ఇలాగ కోర్స్గా పట్టుకోవాలండి. అంటే లైక్ పేస్ట్ లాగా అయిపోకూడదు అనమాట. మనకి ఇలాగ పలుకులు పలుకులుగా ఉంటే మనకి రొట్టె తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి ఫ్లేవర్తో. సో అందుకే మీరు కూడా ఇలా పట్టేసుకోండి. ఇంక ఇప్పుడైతే పిండి చూసారా, రెడీ అయిపోయింది. ఇది కన్సిస్టెన్సీ కొంచెం గారుకుగా ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. మరి మెత్తగా చేసుకోకండి. ఈ పిండి అయితే మనకి ఇడ్లీ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, సేమ్ ఇంకా అలాగే ఉండాలి. మనకి రవ్వ రవ్వగా తగులుతూ ఉంటేనే ఈ రొట్టెకి టేస్ట్ అనమాట. ఇది కేక్ అని కూడా పిలుచుకోవచ్చండి. ఇప్పుడైతే పిల్లలందరూ కూడా కేక్స్ అలాంటి వాటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు కదా. అండ్ మనకి కూడా కేక్స్ తినాలని క్రేవింగ్స్ బాగా ఉంటాయి కదా. మైదా పిండి ఇవన్నీ యూజ్ చేయకుండా ఇదైతే చాలా మంచి హెల్దీ ఆప్షన్ అండి మనకి. ఇంకా పిండి అంతా తీసేసుకొని ఒక బౌల్లోకి మిక్సీ చేసుకున్న కొబ్బరి ఉంది కదా, అదంతా తీసేసుకొని 1/2 kg బెల్లం చెప్పాను కదా కొలతలు, ఇదంతా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ బెల్లం అంతా కూడా ఈ పిండిలో మెల్ట్ అయిపోవాలన్నమాట, ఒక 90-95% వరకు. ఇంక ఇప్పుడైతే ఒక 1.5 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కంపల్సరీ వేసుకోండి, మనకి చాలా బాగుంటుంది అనమాట. కొంచెం సాల్ట్ వేయడం వల్ల స్వీట్ టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇంక ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. చెప్పాను కదా, బెల్లం అంతా కూడా మ్యాక్సిమం ఈ పిండిలో మిక్స్ అయిపోవాలి. అప్పుడే మనం ఇది హీట్ చేసే ప్రాసెస్లో బెల్లం అంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా పిండి అయితే సేమ్ ఇడ్లీ కన్సిస్టెన్సీ చెప్పాను కదండి. వాటర్ అయితే అస్సలు మిక్స్ చేసుకోకండి. ఇంకా ఇంతకంటే లూజ్గా ఉంటే
ఇంకా జారుగా అయిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ బెల్లం కూడా వేసాం కదా, సో అవి రెండు మిక్స్ అయిపోయి వాటర్ని రిలీజ్ చేస్తుందన్నమాట పిండి. సో వాటర్ అయితే ఇంకా పట్టవండి, ఇలా గట్టిగా ఉండేలాగా చూసుకోండి. ఇంకా అంతే అండి, ఈ స్వీట్లోకి ఇంకా మనం ఏమీ యాడ్ చేయమన్నమాట. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో మెయిన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇవాళైతే ఈ రెసిపీస్ చేయడానికి కారణమైతే మా మమ్మీయేనండి. ఇది మా చిన్నప్పుడు మా అమ్మ బాగా మాకు చేసి పెట్టేది. సో సడన్గా ఇవాళ తనకు గుర్తొచ్చిందంట. నాకు చెప్పగానే ఇంకా నాకు కూడా వెంటనే తినాలనిపించింది. అందుకే ఇంకా తనతోనే చేపిచ్చేస్తున్నాను. నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి, అడుగు మందంగా ఉన్న కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 6 స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకున్నానండి. కొంచెం గీ ఎక్కువగా ఉంటే మనకి అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఇది మనకి జస్ట్ సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి చాలాసేపు అలాగే వదిలేయాలండి. అలాగే ఉడుకుతూ ఉంటే మనకి అడుగంటుతుంది కదా, అందుకే కొంచెం గీ ఎక్స్ట్రాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా స్వీట్లో గీ ఉంటే చాలా బాగుంటుంది కదండి, అందుకోసమే. ఇంకా ఈ పిండి ఎంత వేసుకోవాలంటే మీకు ఈ రొట్టె అనేది ఎంత మందంగా కావాలో అంత మందంగా వేసుకోండి. నేనైతే మెజర్మెంట్స్ ఆల్రెడీ షేర్ చేశాను కదండి. ఇంకా ఆ పిండికి అంతటికి కూడా నాకు 2 రొట్టెలు అయ్యాయి అనమాట. హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ ఒక్కొక్క రొట్టెకి యూస్ చేశాను. ఇంక ఇప్పుడైతే ఒక గ్లాస్లో 3/4 వాటర్ తీసుకున్నానండి. అది పిండి వేసేసి దానికి మధ్యలో పెట్టేస్తున్నాను అనమాట ఈ గ్లాసు. సో దట్ పైన మనకి స్టీమ్ తోటి, ఈ వాటర్ నుంచి వచ్చే స్టీమ్ తోటి పైన రొట్టె అంతా కూడా మంచిగా కాలుతుంది. ఇంకా పైన కుక్కర్ లిడ్ అయితే గాస్కెట్ అలాగే ఉంచేసి విజిల్ తీసేసి ఈ కుక్కర్ లిడ్ అనేది ఫిక్స్ చేసేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకుంటున్నాను. మీరు లిడ్ పెట్టేసుకున్నాక ఒక 15 మినిట్స్ ఉంచుకోండి. ఓన్లీ సిమ్ ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలండి. గాస్కెట్ అలానే పెట్టేసుకొని, అంటే వాచర్ ఉంటుంది కదండి బ్లాక్ది, అది ఉంచేసుకొని విజిల్ అయితే తీసేసి లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా ఒక 15 మినిట్స్ తర్వాత అయితే ఇలా స్టీమ్ వస్తుందండి. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, పైన ఆవిరి వస్తుంది కదా. ఇంకా ఆవిరంతా పోయే వరకు మనం వెయిట్ చేయాలండి. కొంచెం కూల్ డౌన్ అయ్యాక ఉడికిందా లేదా అనేసి మధ్యలో అయితే చెక్ చేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి మధ్యలో లిడ్ తీసి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా అడిగంటిపోతుంది అనమాట, అందుకోసమే. ఇది అసలు లిడ్ తీయగానే స్మెల్ వచ్చిందండి, ఎంత బాగుందో అసలుకి. ఆ స్మెల్ తోటే కడుపు నిండిపోతుంది అనమాట. ఎంత బాగుందో ఆ స్మెల్ అయితే. ఎప్పుడెప్పుడు అవుతుందా అనేసి నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఈ స్మెల్ చూడగానే చిన్నప్పటి మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చేసాయి అన్నమాట. ఇంక ఇప్పుడైతే చూస్తున్నారా, స్పూన్ పెట్టి ఇలాగా చెక్ చేస్తున్నానండి ఉడికిందా లేదా అనేసి. కొంచెం అయితే స్పూన్కి అంటుకుంటుంది కదా, సో మళ్ళీ కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే నేను మళ్ళీ స్టీమ్ చేసుకున్నాను. తర్వాత లిడ్ తీసి చూస్తే చూసారా ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇప్పుడు మళ్ళీ మనము ఇది ఉడికిందో లేదో తెలుసుకోవడానికి స్పూన్ తోటి టెస్ట్ చేద్దామండి. స్పూన్ అయితే ఇలాగా గుచ్చి చూస్తున్నాను అనమాట. ఇప్పుడు చూసారా స్పూన్ బయటికి ఎంత క్లీన్గా వస్తుందో. ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి మీకు అయితే డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే ఈ మధ్యలో పెట్టిన గ్లాస్ కూడా తీసేస్తున్నానండి. ఇంకా తర్వాత బయటికి తీసి చూస్తే మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుంది కదా చూడడానికి. ఇక్కడైతే కొంచెం డార్క్ కలర్ వచ్చింది కదండి, అది బాగోదేమో మాడిపోయింది అనేసి అనుకున్నాను. కానీ ఈ రొట్టె మొత్తానికి ఆ బ్లాక్గా అయింది మాత్రమే చాలా టేస్టీగా అనిపించిందండి నాకు. ఎంత ఎక్కువ కాలితే అంత బాగున్నట్టు అనిపించింది. ఇంక ఇది చూసారా, వేడివేడిగా కట్ చేశాను నేను వీడియో కోసము. ఇంకా అంత పెద్ద పీస్ తీయలేక కొంచెం అయితే కట్ చేసి తీసాను. సూపర్గా వచ్చిందండి టేస్ట్ మాత్రము. స్వీట్ అదిరిపోయిందనమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇందులో మనం బేకింగ్ సోడా కానీ, బేకింగ్ పౌడర్ కానీ, మైదా కానీ ఏమి యూస్ చేయలేదు కదా, కానీ ఎంత ఫ్లఫీగా ఎంత బాగుంది కదండి చూడ్డానికి. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు టెక్స్ట్ చేయండి. ఇంక ఇప్పుడైతే కారపూస చేయడానికి మెజర్మెంట్స్ చూపిస్తున్నానండి. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను అనమాట.
ఇంకా అదే కప్పుతో శనగపిండి తీసుకుంటున్నాను. అంతే అండి, మెజర్మెంట్స్ ఈక్వల్ రేషియోలో వేసుకోవాలన్నమాట. ఇంకా శనగపిండి అంతా కూడా మనకి గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదండి. సో అందుకే నేను ఇలాగా జల్లించుకుంటున్నాను ఒక స్ట్రైనర్ తీసేసుకొని. ఇంకా ఈ పిండి విషయానికి వస్తే నేను ఇది మిల్లులో పట్టించానండి. మా అమ్మ పట్టించిందనమాట. శనగపిండి అంటే శనగపప్పు తీసుకొని ఇలాగ శనగపిండిలాగా పట్టించుకున్నాము. ఇదైతే మనకి చాలా మంచి ఫ్లేవర్ఫుల్తో ఫ్రెష్గా ఉంటుందండి. మనం కారపూస కానీ బజ్జీ కానీ ఏది చేసుకున్నా బాగుంటుందన్నమాట ఈ పిండితోటి. ఇంకా అందుకోసమే అలా చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇంక ఇదంతా చూసారు కదా, మంచిగా జల్లించేసుకున్నాక ఇదైతే వాము పౌడర్ అండి. వాము, అందులో కొంచెం సాల్ట్ వేసాను. ఇది పౌడర్ చేసుకొని మాత్రమే వేసుకోవాలండి, లేదంటే మనం సన్న కారపూస కదా చేసేది, సో ఆ హోల్స్లో విరుక్కుపోతుంది అనమాట. అందుకోసమే పౌడర్ వేసుకోవాలి. ఇందులో వాము వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. అండ్ మనకు డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు కదా శనగపిండి వేసాం కాబట్టి. ఇంకా అలాగే ఒక స్పూను కారం వేసాను అండ్ 1.5 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ అయితే నాకు సరిపోతుందన్నమాట. మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఇంక ఇదంతా కూడా మంచిగా పౌడర్స్ అన్నీ మిక్స్ అయ్యే వరకు మంచిగా స్పూన్ తోటి అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. ఇంక ఇప్పుడైతే ఇదంతా మిక్స్ చేసుకున్నాక వేడిగా నూనె వేసుకుంటున్నానండి. కాచిన నూనె అనమాట. ఈ వేడి నూనె వేసి ఈ పిండిలో అంతా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకున్నాక మనకి ఇలాగా ముద్దలాగా ఫామ్ అవుతుందండి. అప్పుడు అంతవరకు కలిపితే మనకి కారపూస అనేది చాలా గుల్లగా వస్తుందండి. ఇంక ఇప్పుడైతే కొంచెం వేడి చేసిన వాటర్ మిక్స్ చేసుకుంటూ పిండిని అయితే మనం కొంచెం గట్టిగా మిక్స్ చేసుకోవాలండి. మీరు పిండి లూజ్గా కలిపారనుకోండి ఆయిల్ పీల్చేస్తుంది. అలాగే గట్టిగా కలిపారనుకోండి మనకి అవి చక్రాలు వత్తేటప్పుడు చాలా కష్టం అవుతుందండి. అందుకే ఇలా కలుపుకోండి, సరిపోతుంది. ఇంక ఇప్పుడైతే నా దగ్గర ఇలాంటి చక్రాలది ఉందండి కారపూస చేసేది. దానికి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేసి ఇలాగా పిండి ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇది మీ అందరికీ ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే ఆయిల్ హీట్ చేసేసుకొని హీట్ అయిందా లేదా అనేసి ఇలా చెక్ చేసుకున్నాను. తర్వాత అయితే మా మమ్మీ ఇలాగా కారపూస గిద్దలతోటి వేసేస్తుంది అనమాట. కారపూస చాలా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. ఆయిల్ అనేది వేడిగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు కారపూస వేసినప్పుడు ఆయిల్ కూడా మనకి సగానికి తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. సగానికంటే ఆయిల్ ఎక్కువగా ఉందనుకోండి, ఇందులో మనం శనగపిండి అవంతా వేసాం కదండి, సో ఆయిల్ అనేది కొంచెం పొంగుతుంది అనమాట. మళ్ళీ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అందుకే. అండ్ ఇవి చాలా ఫాస్ట్గానే వేగిపోతాయండి. చూసారు కదా, ఈ కలర్ వచ్చిందంటే మనకి ఇవి వేగిపోయినట్టే అనమాట. ఇంకా మళ్ళీ ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. చాలా కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే ఇవి ఫాస్ట్గా మాడిపోతాయి. ఇంక ఇప్పుడైతే టేస్టీగా ఉండే మన కారపూస అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయింది. మనం షాప్స్లో తెచ్చుకుంటే ఆ ఆయిల్ స్మెల్కి అసలు తినబుద్దే కాదు కదండి. ఇంకా మనం ఇంట్లో ఫ్రెష్ ఆయిల్తో ఇలా చేసుకుంటే ఎంత బాగుంటాయో తినడానికి. 10 రోజులు కానీ చేసుకున్నవి వారం 5-6 రోజుల్లోనే ఫినిష్ అయిపోతూ ఉంటాయి మా ఇంట్లో అయితే. ఇంక ఇవైతే మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే కారపూస అండి. ఇలా సన్నగా చేయనులేండి, ఎప్పుడు కొంచెం లావుగా చేస్తానన్నమాట. ఇంక ఇవైతే చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఈ కొలతలతో చేస్తే మీకు కూడా చాలా బాగా వస్తాయండి. ఇంక నేనైతే ఇప్పుడు కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే చూపిస్తున్నాను అనమాట. ఇంకొంచెం చల్లారాక ఆయిల్ అంతా కూడా మనకి కనపడదనమాట, చాలా డ్రైగా రెడీ అయిపోతాయి. ఇంక ఇవాల్టి వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.